గోవా ఓళిగలు, బజ్జీ ఉగ్గాని, సంగటి, తాడిపత్రి ధమ్ బిర్యానీ, అలసంద వడలు, నన్నారి, జొన్న రొట్టెలు ఇవి అనంతపురం ప్రత్యేక రుచులు. ఇందులో ఓళిగది ప్రత్యేక స్థానం. సామాన్యుల నుంచి ధనికుల వరకు ఎవరింట పెళ్లి బాజా మోకినా ఓళిగ ఖచ్చితంగా ఉండాల్సిందే. శుభకార్యాల్లో ఖాయంగా కనిపించే ఓళిగ తయారీకి అనంతపురం జిల్లా దశాబ్దాలుగా పేరుగాంచింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కడ ప్రముఖుల వివాహం జరిగినా అనంతపురం ఓళిగ లేకుండా విందు పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ ఇంట శుభకార్యం జరిగినా అనంతపురం ఓళిగను ప్రత్యేకంగా వడ్డిస్తారు. ఇంతటి ప్రత్యేకతలున్న అనంతపురం ఓళిగ విశేషాలేటో మనం చూద్దాం. అనంతపురం నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కమలానగర్ వీధి. ఆ వీధి మలుపు తిరుగుతుండగానే కమ్మటి వాసనలు స్వాగతం పలుకుతాయి మనకు. జన సమూహంతో కిటకిటలాడుతుండే దుకాణాల్లో ఓళిగలు తయారు చేసే పనులు బిజీగా కనిపిస్తారు అక్కడి వ్యాపారులు. ఇక్కడ తయారయ్యే ఓళిగల రుచి చూసి ఇళ్లకు పార్సెల్ పట్టుకుపోతుంటారు. పుల్లారెడ్డి స్వీట్స్తో పోటీ పడుతూ కాకినాడ కాజాను మరిపిస్తూ తిరుపతి లడ్డును గుర్తు చేస్తున్నట్టుండే అనంతపురం ఓళిగలు విదేశాలకు కూడా ఎగుమతవుతున్నాయి. ఎందరో ప్రముఖుల మనసును దోచుకున్నాయి ఇక్కడి ఓళిగలు. వివిధ పార్టీల నాయకులు తమ అధినాయకులకు ఈ ఓళిగలను కానుకరిస్తుంటారు. ఒకప్పుడు కమలానగర్, పాతూరు, మొదటి రోడ్డుకు పరిమితమైన ఓళిగల సెంటర్లు ఇప్పుడు వందల సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా సందడి చేస్తున్నాయి. ఒక అనంతపురంలోనే 70 దాకా ఓళిగల సెంటర్లు కిటకిటలాడుతుంటాయి. 20 ఏళ్ల కిందట గోపాల్ అనే వ్యక్తి తాను స్వయంగా తయారు చేసిన ఓళిగలను బకెట్లో పట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకోవడంతో ప్రారంభమైన ఓళిగల వ్యాపారం నేడు జిల్లా అంతటా విస్తరించింది. వృత్తి పట్ల అంకిత భావం, తయారీలో నేర్పరితనం ఓళిగల వ్యాపారం ఈ స్థాయికి తెచ్చాయి. నెయ్యి, కొబ్బరి, కోవా, పూర్ణం, డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాల ఓళిగలు తయారు చేస్తుంటారు ఇక్కడ. నగరానికి చెందిన ప్రవాసాంధ్రులు అమెరికా వెళ్తున్నప్పుడు తప్పకుండా ఓళిగలను అక్కడి వరకు రుచి చూపించడంతో వీరి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుని అద్దెళ్లలో ఉంటూనే మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు వీరు. పేదరికాన్ని మర్చిపోయే మంచితనము, ఎదిగినా ఒదిగుండాలన్న వినయమో తెలియదు కానీ తమలాగే మరో 10 మంది బాగుపడాలని ఆకాంక్షిస్తుండడం వారి విజయానికి సోపానం. సాధారణంగా ఓళిగలు ఎక్కడ చేసినా దాదాపు ఒకే రుచి ఉండాలి. కానీ అనంతపురం ఓళిగలు చాలా ప్రత్యేకం. అన్ని చోట్ల మందంగా ఉండే బొబ్బట్లలాగా ఉండవు వీరి ఓళిగలు. స్వచ్ఛమైన రవ్వకు బెల్లం, గసగసాలు, యాలకులు, రిఫైండ్ ఆయిల్ జత చేసి తయారయ్యే ఓళిగలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. అందువల్లే వీటికి ఇంత డిమాండ్. మామూలు ఓళిగ 10 రూపాయలు ఉంటే కోవా ఓళిగ 20 నుంచి 30 రూపాయలు, స్పెషల్ ఓళిగ 20 రూపాయలు, డ్రై ఫ్రూట్స్ ఓళిగ 40 రూపాయలు, కొబ్బరి కోవా ఓళిగ 20 రూపాయల వరకు పలుకుతుంది. ఒక్కో నిర్వాహకుడు సగటున 200 నుంచి 300 వరకు వివిధ రకాలైన ఓళిగలను విక్రయిస్తుంటారు. సెంటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నేతి ఓళిగలైనా మామూలు ఓళిగలైనా తక్కువ ధరలో దొరుకుతుండడంతో స్వీట్స్ కొనాలనుకుంటే ఓళిగల్ని ఎంచుకుంటారు ఇక్కడ. ఈ కాలంలో రుచికరమైన ఏ స్వీట్ అయినా 10 రూపాయలు పైమాటే. కానీ ఇక్కడ కేవలం 10 రూపాయలకే శుభ్రమైన ఓళిగ లభిస్తుంది కాబట్టే అంత డిమాండ్ ఉంది. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఖరీదైన బెల్లం, పప్పు దినుసులు, యాలకులు, గసగసాలు వాడటం వల్ల ఇక్కడి ఓళిగలకు మంచి రుచి వస్తుంది. పండగలప్పుడు రోజుకు 6000 వరకు ఓళిగలు తయారు చేస్తున్నా ఎక్కడా నాణ్యత లోపించదు. కస్టమర్లతో మాట్లాడే పద్ధతి కూడా ఒక రకంగా ఈ వ్యాపారం ఈ స్థితిలో ఉండటానికి ఒక కారణం అంటారు ఇక్కడి వ్యాపారి. జూనియర్ ఎన్టీఆర్ వివాహం అనంతపురానికి ప్రత్యేక గౌరవం తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ వివాహ విందుకు ఇక్కడి నుంచే ఓళిగలు సరఫరా చేశారు. దీంతో సినీ పరిశ్రమకు అనంతపురం ఓళిగ రుచి ఏమిటో తెలిసింది. అప్పటి నుంచి టాలీవుడ్లో ఏ శుభకార్యం జరిగినా అనంతపురం ఓళిగను మెనూలో చేర్చడం ఆనవాయితీగా వస్తోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 250 ఓళిగ తయారీ కేంద్రాలుంటే అనంతపురం నగరంలోనే 70 వరకు ఉన్నాయి. అనంతపురం, హిందూపురం, కదిరి, రాయదుర్గం, ధర్మవరం సహా జిల్లాలోని ప్రముఖ ప్రాంతాల్లో ఓళిగ తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో నిర్వాహకులతో పాటు 1000 మంది వరకు రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే అనంతపురం జిల్లా నుంచి 70,000 నుంచి 1,00,000 ఓళిగలు, ఇతర పిండి వంటలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ఎగుమతవుతాయి.
పండుగల వేళ బంధువుల కోసం విదేశాలకు వెళ్ళేవారు రోజు కొంటూ ఉంటారు. ఏటా ఉగాది, శ్రీరామనవమి, పెళ్లిళ్ల సీజన్లో చేతినిండా పనితో కళకళలాడుతోంది ఓళిగల పరిశ్రమ. అనంతపురం జిల్లా అంటేనే కరువు కాటకాలు ఒకవైపు, మరోవైపు చూసామంటే ఫ్యాక్షన్ హత్యలు, గొడవలు ఇటువంటి చాలా చూస్తుంటాం. అయితే అనంతపురం జిల్లా, ముఖ్యంగా అనంతపురం నగరం మరొక దానికి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అదేమంటే ఓలిగలు. దీన్ని ఇంగ్లీష్లో కొంతమంది స్వీట్ పూరి అని కూడా చెప్తారు. ఇది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎవరైతే విఐపీస్ ఉన్నారో, సినిమా నటులు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో, వాళ్ళ పెళ్లిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, సీమంతాలు కావచ్చు, ఏదైనా శుభకార్యం జరగాలంటే అనంతపురం ఓలిగలేంది ఆ కార్యక్రమం అనేది పూర్తి కాదు అన్నట్టుగా ఒక భావన కూడా ఉంది. మనం ఈ రోజు వచ్చేసి అనంతపురం నగరంలోని కమలానగర్లో ఉన్నాం. ఇక్కడ నాగరాజ్ అనే వ్యక్తి దాదాపుగా చాలా సంవత్సరాలుగా ఇదే వ్యాపారంలో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగరాజ్, చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? ఏంటి అసలు ఎందుకు అంత ఫేమస్ అయింది అనంతపురం ఓలిగా అంటే? సార్, మేము దగ్గర 20 ఏళ్ళు అయింది సార్ ఓలీలు చేయబట్టి. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి తీసుకున్నాక మా మామ వాళ్ళది షాపు, వాళ్ళు అది ఎప్పటి నుంచి బాగా ఫేమస్ అయింది. మేము వీడి సపరేట్ పెట్టి 7 సంవత్సరాలు అయింది. మావి బాగా ఫేమస్. ఈ కోవా ఓలీలు, కొబ్బరి ఓలీలు, డ్రై ఫ్రూట్ ఓలీలు అవన్నీ బాగా ఫేమస్. మనకి సెలబ్రిటీలు అంతా వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి మళ్ళీ రాజీవ్ కనకాల, మళ్ళీ చాలా మంది జబర్దస్త్ వాళ్ళు, మళ్ళీ రాజకీయ నాయకులు కానీ చాలా మంది తీసుకొని పోతుంటారు. ఇప్పుడు హైదరాబాద్కి పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ డైలీ ఒక 200 ఓలీలు తీసుకొని పోతారు బస్సుకి. మేము బస్ డెలివరీ కానీ ఇస్తాం. హైదరాబాద్ డైరెక్ట్ పోతాయి, హైదరాబాద్, బెంగళూరు, మళ్ళీ అన్ని సిటీస్కి అంతా పోతుంటాయి. చల్లార్చి ప్యాక్ చేయిస్తాం బాగా. వేరే ఊరికైతే అమెరికా కానీ పోతాయి మన. ఓకే, ఈ స్వీట్ పూరిల్లో ఏదైతే ఉందో ఇది తయారీ అయిన తర్వాత దీంట్లో ప్రోటీన్స్, కాల్షియం, జింక్ అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలు కూడా ఇందులో ఉంటాయని చెప్తున్నారు. అంటే అదే విధంగా మీరు ఈ షుగర్ పేషెంట్లు ఇటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా ఏదైనా ప్రత్యేకంగా తయారు చేస్తారు అంటే ఇంతవరకు అంటే ఉన్నది. ఇప్పుడు అయితే ఇంకా షుగర్ పేషెంట్కి అయితే ఏం చేయలేదు, దానికి చేయాలి వస్తుందని సార్. ఇప్పుడు అయితే మామూలే శనగవేల ఒలీలు, కందివేలు అయితే ఇంకా కొంచెం ఆరోగ్యానికి, ఈ గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి దానికి అయితే మేలు. ఇక్కడైతే శనగవేలే ఎక్కువ టేస్టీ, అయితే శనగవేలే ఎక్కువ. కానీ కందివేలు కానీ కొంతమంది చేయించుకుంటారు, ఆర్డర్ ఇచ్చి ముందునే చేయించుకుంటారు. అట్లా సార్. ఈ ఓలిగల్లో ఎన్ని రకాలు నాగరాజు మొత్తం అంతా? మామూలుగా అయితే 5 రకాలు సార్, మా డైలీగా ఉంటాయి. మళ్ళీ ఇంకా ఒక 10 రకాలు ఉన్నాయి. అవి ఒక 2 days ముందునే చెప్తే చేయిస్తాం. కోవా ఓలిగా, కొబ్బరి ఓలిగా, డ్రై ఫ్రూట్ ఓలిగా, నార్మల్ ఓలిగా, కోకోనట్ కోవా ఓలిగా, మళ్ళీ పూర్ణం ఓలిగా, దాంట్లోనే స్పెషల్ ఓలిగా, గీ ఓలిగా, బాదం ఓలిగా, మళ్ళీ వచ్చి క్యారెట్ ఓలిగా, కోకోనట్ కోవా ఓలిగా, అట్లా ఇంకా ఒక 15 రకాలు వస్తాయి సార్. అంటే ఇప్పుడు దాదాపుగా ఈ ఓలిగలు ఇక్కడ తయారీ అయ్యి, ప్యాకింగ్ అయ్యి విదేశాలకు కూడా వెళ్తూ ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళాలంటే దాదాపుగా 3 days 4 days పడుతుంది కదా. అంటే అంతవరకు నిల్వ ఉండే విధంగా ఏదైనా ప్రిజర్వేటర్స్ దీంట్లో వేయడం జరుగుతుందా, లేదంటే న్యాచురల్ గానే ఇవి తాజాగా ఉంటాయా? న్యాచురల్ గా కొంచెం చల్లార్చి ప్యాక్ చేస్తాం సార్, అంతే. మామూలుగా అయితే ఇట్లే ఉంటాయి. ఇట్లే వేసేగినా 1 day చెడిపోతాయి, వాటర్ ఫామ్ అయ్యి. చల్లార్చి ప్యాక్ చేసేగినా ఒక 4 days 5 days అక్కడ పోయి వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి ఇంకా ఉంటుంది. కానీ మేము 3 days చెప్తాం. కానీ వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి అమెరికాకి అక్కడ పోతే 10 రోజుల వరకు పెట్టుకొని తింటారు. అంటే దీనిపైన అంటే ఇప్పటికే చాలా షాపులు ఉన్నాయి. అంటే అందరికీ ఆదాయం వస్తుందా? అందరు దీని మీద చాలా మంది జీవిస్తున్నారు కదా, ఇదే ఆదాయం పైన ఎలా ఉంది, ప్రోత్సాహం ఎలా ఉంది? పర్వాలేదు సార్, బాగుంది సార్. మాకు ఇక్కడ ఉన్నారు వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి కానీ మాకు జరుగుతుంది, వర్కర్స్ కానీ జరుగుతుంది. మా అది సరిపోతుంది సార్ బాగా. అంటే ఇప్పుడు ఒకేసారి పెళ్లిళ్ళు పన్నాయంటే సీజన్ ఒకేసారి పడతాయి. అటువంటిప్పుడు అంటే మీ దగ్గర లేబర్స్ బయట నుంచి పెట్టుకుంటారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులే ఏర్పాటు చేసుకున్నారా, ఎలాగ? మేమే కుటుంబ సభ్యులు ఉన్నాం సార్. వర్కర్స్ ఒక 2 ఉన్నారు. మిగతా వాళ్ళు ఎక్కువ ఆర్డర్ వస్తే మేము మా ఇంట్లో వాళ్ళు అంతా కలిపి ఒక 5-6 మంది ఉన్నాము. ఈ 3 షాపులు మావే ఉన్నాయి. దగ్గర ఒక 10-15 మంది ఉన్నాం. మొత్తం అంతా చేస్తాం. ఆర్డర్ బట్టి పోతుంటుంది. మేమైతే ఈ షాప్లో మేము ఒక 5 మంది చేస్తాం. మేము ఒక 3,000 వరకు చేస్తాం. ఒక ఆర్డర్ వస్తే 3,000 వరకు మేమే చేయిస్తాం. ఇంకా ఎక్కువ ఉంటే వాళ్ళు 3 షాపులు ఉన్నాయి కదా, దగ్గర ఒక 10,000 కావాలనే చేయిస్తాం మేము ముగ్గురు.
అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఈ రాజీవ్ కనకాల సుమ ప్రముఖ యాంకర్ వాళ్ళ శుభకార్యానికి ఇక్కడ నుంచి ఓలిగలు వెళ్ళాయి, జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి వెళ్ళాయి. అదే విధంగా మన సినిమా నటుడు బాలయ్య బాబు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఓలిగలేంది అది సంపూర్ణం కాదు అన్నట్టు కూడా ఉంది. ఎలా ఫీల్ అవుతారు మీరు? ఇంతమంది విఐపీస్ ఇక్కడికి వచ్చి మీకు సంప్రదించి మీ దగ్గర మీరు తయారు చేసిన ఓలిగల్ని తీసుకెళ్లి వాళ్ళు ఆనందంగా భుజిస్తుంటే ఎలా ఫీల్ అవుతారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. వాళ్ళంతా అట్లా సెలబ్రిటీలు వచ్చి తీసుకుపోయినప్పుడు వాళ్ళు కంపల్సరీ తీసుకొని పోతుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే మా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అని పక్కన షాప్ ఉంది ఇంకోటి మా మామ వాళ్ళకి ఇస్తారు ఆర్డర్. వాళ్ళు బాగా మా మామకే ఫోన్ చేస్తారు, వాళ్ళే బాగా ఫేమస్. వాళ్ళ తర్వాత మళ్ళీ మేము బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం, మా దగ్గర వచ్చి తీసుకొని పోతాను.